ఫామ్కి వచ్చేసాను. చెప్పాను కదా ఫామ్లో కొన్ని పెట్టాలి, చెట్లు పెట్టాలి అని అనుకుంటున్నామని చెప్పేసి. సో పని జరుగుతుంది, అదిగోండి మేము బ్యాక్ సైడ్ చూస్తూ ఉండొచ్చు. అవన్నీ తవ్వి క్లీన్ చేపిస్తున్నాను. కొన్ని విత్తనాలు తీసుకొచ్చాను పెడదామని. వర్షాలు పడ్డాయి కదా, విత్తనాలు వేస్తే నాటు వేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. నాట్లు వేయించుకోవాలి. ఇప్పుడు నాట్లు వేయిస్తాను. చూడండి, ఇదంతా మళ్ళు చేపించుకున్నాను నేను మొత్తము. నేను కొన్ని చేశాను, కొన్ని మనుషులను పెట్టి చేయించుకున్నాను మళ్ళంతా. ఇదంతా వంకాయదండి. వంకాయది హార్వెస్ట్కి కూడా వచ్చాయి మనకి వంకాయలు. హార్వెస్ట్ కూడా చెయ్యాలి, తీద్దాము హార్వెస్ట్లో. బాగానే వచ్చాయని అనుకుంటున్నాను. వచ్చాయి 1.5 kg వరకు ఉంటాయి మనకి వంకాయలు. ఇది వచ్చేసేసి గోరుచిక్కుడుకాయలండి. గోరుచిక్కుడుకాయలు కూడా చాలా ఉండాలి, పోయాయి. కొన్ని చెట్లే ఉన్నాయి. ఆ కొన్ని చెట్లు ఉన్న ఒక 5-6 చెట్లకైనా సరే చాలా వచ్చాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేస్తే కానీ మనకి ఎన్ని వస్తాయో తెలుస్తుంది. పాలకూరకి పిచ్చి పిచ్చి అన్నీ బాగున్నాయి. ఇందులో 2 వేస్తున్నా సరిపోతాయి. ఇట్లా రౌండ్ చందమామలా చేస్తారు మీరు. అదే అంటున్నా, చందమామలా బెండకాయ నాటు వేద్దామని చెప్పేసి కూర్చున్నాను. వేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అందులో కొన్ని పక్క నుంచి మా వాళ్ళందరూ ఏడిపిస్తున్నారు కూడా. చేదు నేను చందమామల్లాగా పెడుతున్నాను, అది పెడుతున్నాను అని అంటున్నారు. మా మధ్యలో నడుస్తుంది, అది కామన్ ప్రాబ్లం లేదులేండి. మీరు కూడా కామెడీగానే తీసుకోండి దాన్ని. వేసేసాను. పక్క నుంచి మా ర్యాంబోగాడు వస్తున్నాడు. వాడెక్కడొచ్చేసి మొత్తం తవ్వేస్తాడని అదొక టెన్షన్ మాకు. వేసాను ప్రస్తుతానికైతే. ఇంకా అవి నాటుకులు అయితే పడ్డాయి. కొన్ని ఒక 3-4 వరుసలు నేను వేశాను. మిగతా వరుసలు మా చిన్నమ్మతోనూ మిగతా వాచ్మెన్ వాళ్ళతో వేపించేస్తున్నాను. ఎండ లేదు కానీ కనిపించిన ఎండ మాత్రం చాలా కొడుతుంది. వేశాను. వర్షం పడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. వర్షం పడుతుందో లేదో తెలీదు. లేకపోతే జస్ట్ మామూలుగా మేము చిన్నగా స్ప్రేయింగ్ డ్రిజ్లింగ్ లాగా చేసుకుంటా నాట్లను స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఇలా నడుస్తుంది మా పని. ఇంట్లోనే పెట్టేసి అమ్మా. ఇంకా 4 కూడా పెట్టేసి వచ్చినాయి వస్తాయి, లేకపోతే చచ్చిపోతాయి. పెట్టుకొని పెట్టుకో. అక్కడ వేసినావు కదా, చాలే, చూద్దాం వస్తాయేమో. ఎంత లావైనా అట్లా ఉండాలి. ఇందులో ఎన్ని పురుగు ఉన్నాయో, ఎన్ని మనుషులు ఉన్నాయో చూడాలి. అప్పుడు ఇట్లా ఉంటే ఎమ్మడే కూర్చోవచ్చు, తీసేయాలి. అన్ని చంపే చెప్తాను. ఏం చేయాలి పురుగుకి మనం?
ఇంకా ఏం చేసినా మనం ప్రయోజనం లేదు. మీరు పంచామృతం కొడతామన్నారు. అవును, పంచామృతం తప్పితే వేరే మార్గం లేదు. ఇంకా మందు కొడదామంటే సార్ వద్దన్నాడు. గోంగూర కూడా తెంపుదాం శివ, మంచిగా ఉన్న గోంగూర కూడా తెంపుదాం. ఈ గోద్దాం తర్వాత విత్తనాలు వేసినాం కదా, కోసేద్దాం. బెండకాయ రాలేదు, బెండకాయ ఇంకా కొంచెం తీసుకొచ్చి ఇంకో 2-3 వేస్తే. ఇది దొండపాదులో దొండకాయలు కాయలేదు అసలుకి ఏమి కూడా, చిన్నగా ఉంది పాదు, అది ఇంకా కావాలి. ఇంకా రాలే, బలంగా అయితే రావట్లేదు దొండకాయలు, ఇంకా కావాలి. చూద్దాం ఎలా వస్తాయి అవి కూడా. పాలకూర కూడా మంచి తీసి ఫ్రెష్గా వేస్తే అయిపోతుంది. ఇంకా పెట్టాలంటే ఇప్పుడు విత్తనాలు కూడా కాస్ట్లీ ఉన్నాయి విత్తనాలు. తెంపుతావా? ఆకులు తెంపాలంట, మస్తు అయితే అంట. ఇదేమన్నా పట్టుకరా చిన్నమ్మా, ఏమన్నా పట్టుకరా, ఇది వేద్దాం. మంచిగా కూర్చో. ½ కేజీ వరకు వస్తాయి కదా ఇప్పుడు. ½ కేజీ, ఇది 1/4 కిలో, ఇది 1 కిలోన్నర 2 కిలోలు. ఇది ఈరోజు హార్వెస్టింగ్.